హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. కేశవరాయ చెవుల్లో రథమగ్గా వినిపించింది ఒక పిలుపు. నిద్రపోతున్న కేశవరాయప్ప దిగ్గున లేచాడు. గాలిలో ఎట్ట ఎదుట ఒక అపూర్వ దృశ్యం. ఆ గుడిసెలో నామమాత్రపు వెలుగుపరుచుకుంది. ఏ వస్తువు స్పష్టంగా కనపడదు. అలాంటి చీకట్లో మిరుమిట్లు గొలిపే ఒక కాంతి. ఆ కాంతి మధ్యలో అస్పష్టంగానైనా గుర్తుపట్టగలిగే ఓ రూపం. తెలుపెక్కిన నలుపు చుట్టూ భుజాల దాకా వేలాడుతోంది. నిగనిగా మెరుస్తోంది. వెడల్పైన నుదురు, మధ్యలో అర్ధచంద్రాకారపు కస్తూరి బొట్టు, చెవులకు మరకత కుండలాలు, మిలితిరిగిన మీసకట్టు, అద్భుతమైన రాజసంతో వెలుగొందుతున్న వీర పురుషుడు కేశవరాయప్ప పెదనాన్న నీలేంద్రవర్మ. కర్ణాటక రాజవంశ వీర కిషోరం రాజా నీలేంద్రవర్మ. జయంతసేనని దత్తత తీసుకున్న తండ్రి శశిరేఖకు అసలు తండ్రి. చటుక్కున లేచి కళ్ళు నిలుముకొని చూశాడు కేశవరాయప్ప. రాచదుస్తుల్లో ఎన్నడో 60 ఏళ్ల వెనక గతించిన తన పెద తండ్రి. పెదనాన్నగారికి కేశవరాయప్ప అభివాదములు. మోకాళ్ల మీదికి వంగి నమస్కరించాడు. ఆ రూపం ముఖం మీద చిన్న చిరునవ్వులా కదిలింది. చిర యశోప్రాప్తిరస్తనాయన దీవించింది ఆ రూపం. తమరి రాకకు, అపూర్వ దర్శనానికి కారణం తెలుపండి పెదనాన్నగారు, వినయంగా అడిగాడు కేశవరాయప్ప. మంజురేఖ చంద్రభూపతుల పునఃసమాగమ క్షణం కోసమే నా నిరీక్షణ అన్నదా రూపం. అది అంతయో మన గురురాజప్ప గారి సంకల్పము కాదా? నెరవేరక తప్పదు. మీరు వీరస్వర్గం అలంకరించిన నాడు ఆయన చేసిన ప్రతిజ్ఞ నేడు ఫలవంతమగుచున్నది. ఇందు విక్రమసింహరాయప్ప కూడా కలిగిచున్నాడు. అది ఎన్నడో మన గురు రాజప్ప గారే చెప్పగలరు. ఇది సత్యము, జరుగుడ తథ్యము స్థిరంగా అన్నాడు కేశవరాయప్ప. కానీ ఏదో చెప్పబోయి ఆగిందా రూపం. కానీ అపశృతి వల్లనున్న మీ మాటకి అర్థం ఏమిటి పెద్ద తండ్రి? ఆందోళనగా అడిగాడు. ఏమున్నది? మంజురేఖ చంద్రభూపతులను ఎట్టి స్థితిలో కానీ మన కోటకు పొలిమేర వరకైనను తీసుకుని రావద్దు. అదే గనుక జరిగిన ప్రయత్నమంతయు బూదిలో పోసిన పన్నీరగును నాయన, నిర్వేదంగా అందే ఆ రాజరూపం. అదేమి హెచ్చరిక పెద్ద తండ్రి? పునఃసమాగమ వేళ ఆ ఇరువురు మరియు అందరూ ఎవరెవరు పుట్టినారో వారందరూ విక్రమసింహరాయప్పతో సహా గురురాజప్ప గారి ఆశీర్వాద బలముతో మన కులరక్ష అయిన శ్రీ మరకతరాజేశ్వరి కృపను, సరస్వతి కటాక్ష వీక్షణములను పొందవద్దా అన్నాడు కేశవరాయప్ప నిరుత్సాహంగా. నాయన, ఎత్తిన జన్మం అంతరించిన తరువాత కానీ ఆ అపూర్వత్వం ఎంత అదృష్టమో తెలిసిరాదు. గురురాజప్ప గారి ప్రతిజ్ఞ ప్రకృతికి ఎదురీత. అది ఆయన శక్తికి తానిచ్చుకున్న పరీక్ష. కానీ నూతన శరీరమును ధరించిన ఆత్మలకు ఈ ప్రస్తుత జన్మ ఒక సువర్ణ అవకాశము. మళ్ళీ తీగనున్నంత వరకే జాతి ధర్మము. వాడిన పిమ్మట నశించుటే పరమధర్మము. తిరిగి జన్మించినను పాటించవలసినది పూర్వధర్మము కాదు, వర్తమాన జీవిత ధర్మమే పరమధర్మము. కాదని మళ్ళీయనే నేనింకను అని అనుట వివేకము. లభించిన అవకాశమును విజ్ఞులు ఉపయోగించుకొని చరితార్థులు అవుదురు గాని గతమునందు కూరుకొనిన విత్తనము కుళ్ళినట్టలు చేయరాదు. అందున ఉత్కృష్టమైనది మానవ జన్మ. చరిత్రలో మిగిలిపోవుటకే జీవించవలె, చరిత్రలో కలసిపోవుటకు జీవించరాదు నాయన. జీవిత పరమార్థము నెరిగి మన వంశజుల కీర్తికి మచ్చ రాకుండా నడుచుకొనము. కాలమునకెదిరీది బ్రతకవలనన్నట్టు తప్పు కాదు గాని కాలమును విస్మరించి బ్రతకరాదు. కేశవరాయ, ప్రొద్దు తెల్లబడుటను వేగుచుక్క సూచించున్నది. నేను మరలిపోయేదను. మన వంశజుల కీర్తి ప్రతిష్టలు తగ్గకుండుటకు కృషి చేయము. ఈ సంధికాలము విషమ సమయము. విజ్ఞతతో సంచరించము. మాకు క్షోభను కలిగించకము. చిరయశోప్రాప్తిరస్తనాయన. రాజరూపం మెల్లగా అదృశ్యమైనది. మ్రాన్పడిపోయాడు కేశవరాయప్ప. అతడికి గతము గాయము వలె, భవిష్యత్తు అంధకారము వలె కనబడసాగింది. ఉన్న చోటనే నిస్సత్తువుగా కూర్చునిపోయాడు. వేగుచుక్క పొడిచింది అనడానికి సూచనగా కముజులు కూశాయి. అతడికి సమయం భారంగా మొదలైంది. మనస్సు చీమల పుట్టలాగా తయారైంది. సరిగ్గా అదే సమయానికి గెస్ట్ హౌస్లో, అనయ్య, నన్నేం చేయమంటావు? ఫోన్లో తమ్ముడి గొంతులో వినిపిస్తున్న నిరాశకి, దుఃఖపు జేరకి చెలించిపోయాడు డాక్టర్ మునిరాజ్. పెళ్లి చేసుకోకపోవడం ఆయన వ్యక్తిగత విషయం. కానీ కుటుంబ సంబంధాలను అర్థం చేసుకోలేనివాడు కాదతను. జయంత్ని సొంత కూతురి కన్నా ఎక్కువే అనుకుంటాడు.
ఈ మధ్య ఆమె సమస్య అతన్ని ఎంతగా కృంగదీసింది అంటే నిద్రాహారాలు మాని వర్రీ అవుతున్నాడు. పుస్తకాలన్నింటినీ తల్లకిందులుగా తిరిగేస్తున్నాడు. డాక్టర్ అగస్త్యంతో గంటలు గంటలు చర్చలు జరుపుతున్నాడు. కేసులను నిర్లక్ష్యం చేయడం అన్న మాట అతని రక్తంలోనే లేదు. కానీ ఈ మధ్య మనస్సు బాగాలేక సర్జరీలు మాత్రం అటెండ్ కాలేదు. ఆయన సమస్య సామర్థ్యం రెండూ తెలిసిన వాళ్ళు అవడం చేత ఎవరూ పట్టించుకోవడం లేదు, అంతే. జయంత విషయం ఇంకా అతనికి పట్టుబడడం లేదు. డాక్టర్ అగస్త్యన్ ఇవాళ ఏదో చెప్తానన్నందువల్ల కొంచెం స్థిమితంగా ఉన్నాడు. డోంట్ వరీ జై, సిచ్యుయేషన్ ఇంకా టిపికల్ కాలేదు, నువ్వేం కంగారు పడుకో, అన్నీ నార్మల్కి వస్తాయి అన్నాడు. తన గొంతు తనకే బలహీనంగా వినబడడం మునిరాజ్కే తెలుస్తాను. కాలం విసిరే పంజా ముందు మనిషి మేధస్సు ఎంతని ఇంకా ఒక పనికిరాదు. అదే ఇప్పుడు అక్కడ జరుగుతోంది. దేశంలోనే తమ తమ రంగాల్లో ప్రముఖులైన 2 డాక్టర్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆగిపోయిన గుండెను సైతం తిరిగి పనిచేయించగల కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ మునిరాజ్, మనసు లోతులను సైతం తెరిచి చూడగల సైకాలజిస్టు డాక్టర్ అగస్త్యంల సాక్షిగా గత జన్మ జ్ఞాపకాల చక్రాల కింద నలిగిపోయిన మనస్సును సరిచేసుకోలేక బతికుండి లేనట్టుగా పడున్న డాక్టర్ శశికాంత్ కేసు కాలం బలాన్ని ఎత్తి మరీ చూపిస్తోంది. పలక వెంటనయ్య, అటునుంచి జయరాజ్ గట్టిగా పిలిచాడు. నో జై, సిగ్నల్ బాగాలేదు, త్వరలో మన జై ఖచ్చితంగా నార్మల్ అవుతుంది అన్నాడు మునిరాజ్. లేదనయ్య, నాకు ఆ నమ్మకం పోయింది. ఇక్కడేదో జరగబోతోంది. అది ఈ అర్థం కాని మలుపుల్లో నా జీవితం ముగిసిపోవడమా లేక దారి తెలిసి క్షేమంగా బయటపడ్డమా అన్నదే అర్థం కావడం లేదు. కానీ అన్నయ్య, కోట్లు కలిసి వస్తే ఇంకెలా దాన్ని పెంచాలో, అదే కోట్లు కరిగిపోయి రోడ్డు మీద నిలబడితే దాన్ని ఎలా అధిగమించాలో రెండూ బాగా తెలిసిన వ్యాపారిని అన్నయ్య నేను. లాభ నష్టాల బేరీజ్లో నేనెప్పుడూ చెప్పుకోదగినంతగా లాస్ అవ్వలేదు. అయితే ఇలా కృంగిపోలేదు. చూస్తాను, నా బేబీని ఎలా కాపాడుకోవాలో అన్ని దారులు వెతుకుతాను, కనుక్కుంటాను అన్నయ్య. ఇది జీవితం, లాస్ అయ్యే ప్రశ్నే లేదు. వదులుకునే పిరికివాడిని కాదు. బిజినెస్ అంతా పోయి జీరో అయిపోయినా నా కూతుర్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. టక్కున ఫోన్ కట్ చేసేశాడు జయరాజ్. క్షణం పాటు నివ్వెరపోయినా తమ్ముడి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు డాక్టర్ మునిరాజ్. అతనికి తెలుసు ఇక జయరాజ్ తప్పులు చేయడు. ఆ కండిషన్ని అర్థం చేసుకున్నాడు, తీవ్రతను తెలుసుకున్నాడు. ఇక సరైన దారిలో వెళ్ళడం మొదలుపెట్టాడు. తను కూడా సరైన దారిలో పడాలి. ఈ సందిగ్ధ స్థితి నుంచి బయటపడాలి. స్థిరమైన నిర్ణయం ముఖంలో కనపడుతుంది. మే ఐ కమిన్ డాక్టర్? అగస్త్యాన్ని చూసి సాదరంగా ఆహ్వానించాడు డాక్టర్ మునిరాజ్. లోపలికి వచ్చిన అగస్త్యంతో చేయి కలుపుతూ లెట్ us have some కాఫీ అన్నాడు. ష్యూర్ డాక్టర్. కుర్చీలో రిలాక్స్గా కూర్చున్నాడు అగస్త్యన్. కోటి జేబులోంచి ఒక కవర్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ప్రశ్నార్థకంగా చూశాడు మునిరాజ్. చూడమన్నట్టుగా సైగ చేశాడు అగస్త్యన్. ఓపెన్ చేసిన కవర్లోంచి బయటకు వచ్చింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఎయిర్ టికెట్. ఆశ్చర్యపోయాడు డాక్టర్ మునిరాజ్. ఎస్ డాక్టర్, 4 గంటలకి ఫ్లైట్ నాకు. రేపు మార్నింగ్కి జయరాజ్ స్పాట్కి వెళ్తున్నాను. అగస్త్యన్ మాటలుగా అక్కడ నిశ్శబ్దం అనుకుంది. మీ డౌట్స్ నాకు తెలుసు డాక్టర్, కానీ నేను వెళ్తాను. మన ఆలోచన ప్రకారం మనల్ని అక్కడ ఏ శక్తి ఆపదు. అంచేత వెళ్ళి ప్రత్యక్షంగా అంచనా వేస్తాను. అవసరమైన ఎక్విప్మెంట్తో సహా వెళ్తున్నాను అన్నాడు ఆయన. ఎక్విప్మెంట్? ఆశ్చర్యంగా అన్నాడు మునిరాజ్. ఎస్, వీడియో కెమెరా, కొంత డేటా, ల్యాప్టాప్, 2 ఫోన్లు, వెపన్స్ ప్లస్ ఒక అసిస్టెంట్. సో విజయంతో తిరిగి వస్తాను. రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాను. ఆగాడు. వచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఆలోచనలో మునిగిపోయాడు మునిరాజ్. డాక్టర్ అగస్త్యన్ ఆ రహస్యం తెలుసుకునే వీలుంది. దట్స్ ఫైన్. బట్ శశికాంత్ జైల జీవితాలను ఎలా బాగు చేస్తాడు? మధ్యలో విక్రమసింహ, ఇతనెవరు? ఈ పేరు ఎందుకు తనకు నోటికొచ్చింది? లేదు, ఇంకా ఏదో కావాలి. ఈ సమస్యలు సాల్వ్ కావడానికి ఇంకేదో కావాలి. పరిసరాలను మర్చిపోయాడు. ఏం కావాలి? ఏం చేయాలి? డాక్టర్ మునిరాజ్ మెదడు తీవ్రంగా ఆలోచిస్తాను. ఎదురు సీట్లో అగస్త్యన్ మౌనంగా ఉన్నాడు. దాదాపు ఒక 15 గంట అంతర్మథనం. లోపల బాధ, లోపలే సుళ్ళు తిరుగుతోంది. ఎంతకూ తెగన ఆలోచన. డాక్టర్, ఏంటి మీలో మీరే కామ్గా ఉండిపోయారు? డాక్టర్ అగస్త్యన్ ఒకంత ఆశ్చర్యంగా అడిగాడు. సారీ డాక్టర్, ఐ వాంట్ టు సే సంథింగ్ అన్నాడు మునిరాజ్. టైం 12 గంటలు అవుతుంది. వై నాట్ డాక్టర్? టెల్ మీ ప్లీజ్, చెప్పండి. అగస్త్యన్ మర్యాద విట్టుపడే కంఠంతో అడిగాడు. మీరు వెళ్ళడంలో నాకు అభ్యంతరాలు ఏమీ ఉండవు సార్, కానీ అసలు సమస్యకి ఇది ఒకటే పరిష్కారం అని నాకు అనిపించడం లేదు మెల్లగా అన్నాడు మునిరాజ్. ఆశ్చర్యంగా వింటున్నాడు డాక్టర్ అగస్త్యన్. ఎస్ అగస్త్యన్, మీరు వెళ్ళడం వల్ల పేషెంట్స్ని డైరెక్ట్గా చూసి పరిస్థితి అంచనా వేయచ్చు. బట్ ఈ మొత్తం వ్యవహారం కొంతవరకు దారిలో పడవచ్చు. కానీ ఆగాడు మునిరాజ్. కానీ చెప్పండి డాక్టర్, మీ మనసులో ఉన్నది పూర్తిగా చెప్పండి. అది నాకు ఉపయోగం కావచ్చు. ఈ కేసు సింగిల్ హ్యాండెడ్లా లేదు. ఇప్పటికీ ఈ టెన్షన్లో నేను కూడా ఏదైనా లింక్ మిస్ అయ్యి ఉండొచ్చు. బీ నార్మల్, చెప్పండి, నేనేమనుకోను. వినడానికి సంసిద్ధతను చూపిస్తూ ప్రోత్సహిస్తున్నాడు అగస్త్యన్. చిన్నగా నెట్టొచ్చాడు మునిరాజ్. చెప్పడానికి చాలానే ఉంది డాక్టర్. మీరు వెళ్ళడం వల్ల ప్రత్యేకించి జైకి శశికాంత్కి మేలు జరిగి ఈ కేసు సాల్వ్ అవుతుందంటే అంతకన్నా కావాల్సిందని చెప్పండి. కానీ ఆ ప్రాంతం మీద, ఈ కేసు మీద
త్వరలోనే ప్రజల దృష్టి పడుతుంది. ఇప్పటికే మధు అదృశ్యంతో వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. దీనితోడు యూనివర్సిటీ స్టూడెంట్ మధుకర్ కర్ణాటక అడవుల్లో అదృశ్యం అని మీడియాలో ఆల్రెడీ వస్తుంది. ఈసరికి మీడియా వాళ్ళు బయలుదేరినా ఆశ్చర్యం లేదు. నా ఉద్దేశం, మనం ఏం చేసినా రహస్యం మెయింటైన్ చేయాలి సార్. స్టాఫ్ని తీసుకెళ్తే ఇంకా పరిస్థితి మన చేయి దాటిపోతుందేమో. అంతేకాదు, జైని మనం ఎప్పటికి తీసుకురాగలమో తెలియదు. మా తమ్ముడు జై ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్. తన కూతురు పరిస్థితి మీడియాకి దొరికిందంటే ఆగిపోయాడు డాక్టర్ మునిరాజ్. క్షణం పాటు నిశ్శబ్దంగా అయిపోయాడు డాక్టర్ అగస్త్యం. ఓకే డాక్టర్, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఐ అగ్రీ విత్ యూ. తప్పకుండా నా వంతు నేను సెట్ చేసుకుంటాను. యు ఆర్ 100% కరెక్ట్. అనవసరమైన విషయాలను విడిచిపెట్టి అవసరమైన కొన్ని వస్తువులు తీసుకుని నేనే వెళ్తాను. మీరు ఇక్కడ సెషన్ చూస్తుండండి. మీతో నేను టచ్లో ఉంటాను. ఏదో చెప్తున్న అగస్త్యం దృష్టి మునిరాజ్ వెనక వైపున్న కిటికీ దగ్గర కదిలిన నీడ మీద పడి ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. క్యాచ్ హర్, దట్ బ్లడీ ఉమెన్. ఒక్కసారిగా లేచి 2 అంగల్లో కర్టెన్ రోప్స్ లాగుతూ అరిచాడు. ఆ వెనక్గా నిలబడి డాక్టర్ల మాటలు ఓరగా వింటున్న మణికర్ణిక పరుగులాంటి నడకతో లిఫ్ట్లోకి వెళ్ళిపోయింది. ఆమె లిఫ్ట్ వాడుతుందని ఊహించని అగస్త్యన్ వార్డు బాయ్ని పిలిచి ఆమెను కవర్ చేసి తీసుకురమన్నాడు. ఈ హడావుడికి షాక్ అయిన డాక్టర్ మునిరాజు క్షణంలో తేరుకుని 3rd ఫ్లోర్లో నర్సింగ్ స్టేషన్కి ఫోన్ చేశాడు. మణికర్ణిక వివరాల కోసం, ఆమెను పట్టుకు రావడం కోసం. సో ఇది ఈనాటి ఎపిసోడ్. ఇందులో అనేక రకాలైన ఉత్కంఠభరిత సన్నివేశాలు ఉన్నాయి. ఎన్నడో మరణించినటువంటి రాజవంశీకుడు నీలేంద్రవర్మ ఆత్మ కేశవరాయప్పని ఎందుకు కలుసుకోవడానికి వచ్చింది? వాళ్ల వంశగురువైన గురురాజప్ప నిజంగానే ప్రకృతికి ఎదురీది, దైవానికి ఎదురు వెళ్ళి తను అనుకున్నది చేయడానికి పట్టుదలతో చేశాడా? అతని వల్లనే వీళ్ళందరూ పుట్టారా? ఒకవేళ పుట్టినట్లయితే మనుషులను సృష్టించగల నైపుణ్యం మనిషికి ఉంటుందా? మంత్రతంత్రవాది అయినటువంటి గురురాజప్ప శక్తి సామర్థ్యాల్లో ఎంతవరకు నమ్మకం పెట్టుకోవచ్చు? ఆ వంశజులందరూ నమ్ముతున్నట్టుగా అద్భుతాలను ఆ వంశం రికార్డు చేసుకోగలుగుతుందా? అట్లాగే డాక్టర్ అగస్త్యన్ బయలుదేరి గెస్ట్ హౌస్లో వెళ్ళడానికి తయారవుతున్నాడు. అతను అక్కడ వెళ్ళి ఏదైనా ప్రోగ్రెస్ తీసుకువస్తాడా, లేక అక్కడ అందరితో పాటుగా ఇరుక్కుపోతాడా? దేశంలోనే ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అగస్త్యన్ వెళ్ళటం గెస్ట్ హౌస్లో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది? అక్కడ జయంత సేనని అతను కాపాడగలుగుతాడా? అక్కడ నెలకొని ఉన్నటువంటి వింత పరిస్థితులు డాక్టర్ అగస్త్యన్ చేత కర్తవ్య నిర్వహణ చెయ్యనిస్తాయా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందే. దీని తర్వాతి పార్ట్లో ఈ ప్రశ్నలకి దాదాపు సమాధానాలు ఉంటాయేమో అంటే వినాల్సిందే, అంతవరకు ఎదురు చూడాల్సిందే. అందుకే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్న ఆప్షన్ని మాత్రమే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి.